ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని నివాసం అనే అంశం మీద మనం కీర్తన గ్రంథం నుంచి అధ్యాయం నుంచి మనం మాట్లాడుకొని కీర్తన గ్రంథం 84-91 అధ్యాయం నుంచి దేవుని యొక్క నివాసం ఎంతో రమ్యమైనది అనే దావీదు రాస్తున్న దాని యొక్క దాని యొక్క ధ్యానాంశాన్ని మనం ఈరోజు చర్చించుకొని కీర్తన గ్రంథం 84 అధ్యాయం మొదటి వచనం నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. ఆయన మహాకాశములు పట్టజాలంత దేవుడు. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఆది అంతం లేనివాడై ఉన్నాడు. ఆయన సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే ఆ నివాస స్థలంలో ఆయన మాత్రమే వసిస్తూ ఆయన ఉన్నవాడు దేవుడు మోషేకు కనపడ్డప్పుడు, నువ్వు ఎవడు ప్రభా అన్నప్పుడు, నీవు ఉన్నవాడను అనువాడను నేనే ఆది అంతం లేనివాడనై ఉన్నానని దేవుడు ఆదికాండ గ్రంథంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎవడు ప్రభా, నువ్వు ఎవరని చెప్పాలి ప్రజలందరికీ చెప్పినప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను, నేను యుగంలో నేనే ఆది అంతం లేనివాడనై ఉన్నానని చెప్పుమని వారికి ప్రకటించమని చెప్పాను. ఆయన నివాస స్థలంలో ఎంతో రమ్యములు. ఆయన మహాకాశములు, మహాకాశములు ఆయన నివాస స్థలములు అంత గొప్పవి. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ ఆయన మాత్రమే ఆయన ఆకాశం నుండి మనల్ని కళ్ళారా చూస్తున్నాడు, కళ్ళెత్తి మన వైపు చూస్తున్నాడు. యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఆయన మందిర ఆవరణంలో దావీదు మరో కీర్తనలు అంటున్నాడు. 23వ కీర్తనలో ఆయన 22వ కీర్తనలో అంటున్నాడు, ఆయన నా జీవిత కాలం అంతయు నేను ఆయన మందిర ఆవరణలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నా అంటున్నాడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయంలో యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు ఆయన ఆలయంలో ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో నేను ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిర ఆవరణలో యెహోవా మందిర ఆవరణలో నివసింపగోరుచున్నాను. నేను ఆయన యొద్ద ఒక వరం అడిగాను. నేను నా జీవితకాలం అంతయు నేను ఆయన నివాసంలో ఉండి ఆయన యొక్క ప్రసన్నతను చూచుటకు, ఆయనని కొనియాడుటకు, ఆయన్ని కీర్తించుటకు, ఆయన ఆలయంలో ఆయనను ధ్యానించుటకు, ఆయనను కొనియాడుటకు నేను నా జీవితకాలం అంతా ఆయన యొద్ద ఉండటానికి నేను ఆయన యొద్ద ఒక వరం అడిగాను అంటున్నాడు. నా జీవితకాలం అంతయు నేను నా దేవుని ఆలయంలో ఆయన మందిరంలో నేను నివసింపకూర్చున్నాను. ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో నుండి నన్ను దాచును, ఆయన తన గుడారం చాటున నన్ను దాచును అంటున్నాడు. ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గము, ఆయన ఎత్తైన కోట, ఆయన బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, ఆశ్రయదుర్గము. మనం పురాతన కాలంలో ఇంతకుముందు చూసుకున్న పురాతన కాల ఆశ్రయదుర్గాలు పాపం చేసిన వారిని సమాజంలో నుండి వెలివేసినప్పుడు ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ తలదాచుకునేవారు. అలాంటి వారి కోసం ఆశ్రయదుర్గాలు నిర్మించాడు. ఇప్పుడు మనకు ఆశ్రయదుర్గంగా, మనకు సంపూర్ణ రక్షణ కలిగేసిన దేవుని యందే ఆయన ఆశ్రయదుర్గంగా, ఎత్తైన కోటగా ఆయన ఉన్నాడు. ఎత్తైన కొండగా, ఎత్తైన కోటగా మనకు ఈరోజు ఉన్నాడు. నా జీవం గల దేవుని దర్శించుటకు 84వ అధ్యాయం 2వ వచనం నుంచి, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఆయన మనకు జీవం గల దేవుడు ఉన్నాడు. ఆయన మనకు జీవం ఇచ్చి జీవం గల దేవుడు. మన దేవుడు ఒట్టి ఊపిరి లేని దేవుడు కాదండి, జీవము గల దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు అండి. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా, నా దేవ, బలిపీఠం వద్దన పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను.
ఆయన ఎదురు పిచ్చుకలకు బలిపీఠం దగ్గర ఆయన దగ్గర ఆయన దగ్గరనే నివాసం దొరికిన ఆయన మనం కూడా ఆయన మన యొక్క ప్రాణములకు ఆయనే సేద తీరుస్తున్నాడు. కీర్తన గ్రంథం మరొక చోట అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు అంటున్నాడు కీర్తన గ్రంథం 23. కాబట్టి పిచ్చుకలకు నివాసం ఏ విధంగా బలిపీఠంలో దొరికినో మన ప్రాణంలో కూడా ఆయన యొద్దనే మనకు శాంతి సమాధానములు ఆయన యొద్దనే మనకు ఉన్నాయి అంటున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దుండమును నన్ను ఆవరించి ఉన్నది, నువ్వు నాకు తోడై ఉండు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుచున్నావు, నా ప్రతి దినములు అన్నీ నీ యొక్క కృపాక్షేమంలో నా ఎంట వచ్చును, నీ చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసినాను అంటున్నాడు కీర్తన గ్రంథం 23. ఆయన నా కాపరిగా ఉన్నాడు, ఆయన చిరకాలం నేను ఆయన మందిరంలో ఆయన మందిరావరంలో నేను నివసింపగొడుతున్నాను. నేను నా బ్రతుకు దినంలో అన్నిటి నా యొక్క కృపాక్షేములు నా యొక్క మంచితనమే నా వెంట వచ్చిన అంటున్నాడు దావీదు మహారాజు. నీ మందిరం మందు నివసించే వారందరూ ధన్యులు అంటున్నాడు 4వ కీర్తనలో 84 నీ మందిరం మందు నివసించే వారందరూ ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు, నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు మరొక చోట. ఇక కంటిన్యూషన్ 10వ వచనంలో, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చూడండి అంత గొప్ప మహాభాగ్యాన్ని, ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క మహాత్యాన్ని, ఆయన యొక్క మహిమను చూడటానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి నీ యొక్క మందిర ఆవరణలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. నీ వల్ల బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు, నీ యొక్క పరిచర్య నీ యొక్క సేవ చేయడానికి వారు అతి ప్రియంగా ఇష్టపడుతున్నారు. వారు బాకా లోయల్లో నుండి వెలుచు దాని జలమయం చేదురు, తొలకరి వాన దానిని నీ దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతి వాడును సియోన్లో దేవుని సన్నిధిని కనపడును, వారు పరిచర్య చేసి దేవుని ప్రకటించుతూ ఆయన నిరీక్షణ కొరకు, ఆయన మహిమ కొరకు వెతుకుతున్నారు అని అంటున్నాడు. యెహోవా 8వ వచనం 84 వచనంలో, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నా ప్రార్థన ఆలకించుము, దేవా చెవికి నా ప్రార్థన ఆలకించుము, దేవా మా కేడము నీవే, నా దృష్టించుము, నా యందు నీవు అభిషేకించిన వాణి ముఖమును లక్షింపుము, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరంలో నా దేవుని ద్వారం వద్ద నివసించడం నాకు ఇష్టము. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, ఆయన సూర్యుడు, ఆయన ఆకాశ నక్షత్రములు ఆయన పుట్టించినాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు, సైన్యములకు అతిపెద్ద యెహోవా నీ యందు నమ్మకించి వారందరూ ధన్యులని చెప్తున్నాడు. 91వ వచనం 91వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కంటిన్యూషన్గా మనం చూసినట్లయితే, మహోన్నతుని స్వరశక్తిని చాటున నివసించేవాడే ఆయన ఆశ్రయ నీడను విశ్రమించేవాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను కాపాడును, ఆయన నివసించేవాడు, ఆయన స్వరశక్తి నీడను ఆశ్రయించేవాడు ఏ అపాయం నుండి ఏ ఆపద నుండి అయినా ప్రతి ఒక్క కీడు నుండి వాడు రక్షించబడతారని చెప్తున్నాడు. వేటకాని ఊరిలో ఏ విధంగా పక్షి రక్షించబడతా ఆ విధంగా మనల్ని ఏదో ఒక మాలిన అంటకుండా, సాధారణ క్రియలు అంటకుండా మనల్ని ఆయన నిత్య సత్యంలో, ఆయన యొక్క మహిమలో, ఆయన యొక్క సత్యవంతమైన వాక్యములు మనల్ని నిలబెడతాడు అంటున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నిన్ను ఆశ్రయం కలుగును, ఆయన సత్యము, ఆయన కేడము, ఆయనే డాలునై ఉన్నాడు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను నీవు భయపడవు, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే కీడు ఏ రోగమునకైనను నీవు భయపడవు. నీ కుడి పక్కన 10,000 మంది పడినను, నీ ఎడ పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ వద్దకు రాదు. ఈ యుద్ధం యెహోవాది అంటున్నాడు. నువ్వు ఊరకే నిల్చుండి చూడుడి, నీ యుద్ధం యెహోవాది, నువ్వు ముందుండి
నువ్వు ముందు ఉండుము, నేను నీ వెనక నుండి నేను నడిపిస్తాను అంటున్నాడు. ఆ ఎర్ర సముద్ర మార్గంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు మోషే అంటున్నాడు, నువ్వు ఊరేకే నిల్చుండి కలగబోయే రక్షణను చూడుము, నేనే యుద్ధం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మోషేకు అభయం ఇస్తున్నాడు. కాబట్టి ఆ ఎర్ర సముద్ర మార్గం కూడా దేవుడు అద్భుత రీతిగా ఆ ఇశ్రాయేల్ ప్రజలని ఆ పరరాజు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇశ్రాయేలు ప్రజలను అద్భుత రీతిగా ప్రజలను ఏ విధంగా కాపాడడం మనం చూసినాం. కాబట్టి నీ కుడి పక్కన 10,000 మంది పడినను, ఈ ఎడమ పక్కన 10,000 మంది ఉన్నను, ఏ అపాయం నీ ఎదుకు రాదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడై ఉంటానంటున్నాడు దేవుడు. నువ్వు కళ్ళారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసములుగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులుని ఏ గుడారం నీ గుడారంలో సమీపించదు. మార్గంలో అన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తన చేతులతో ఎత్తి పట్టుకొందురు. కాబట్టి యెహోవా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక 14వ వచనంలో నేను అతన్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మనం దేవుని ప్రేమించినట్టయితే ఆయన మన ప్రతిగా మనం ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఆయన ఎరగలేని స్థితిలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరిగి ఆయన రక్షించుకొని కాపాడినాడు కనుక మనం ప్రేమిస్తున్నాం కనుక ఆయన ప్రేమింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి అతను నా నామం ఎరిగిన వాడు కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరుస్తాను, అతను మయపరుస్తాను, అతనికి మొరపెట్టి అతని శ్రమలలో తోడుగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అతన్ని విడిపించి అతను గొప్ప చేసి అతనికి దీర్ఘాయువు కలిగజేస్తాను అంటున్నాడు. అతనికి నా రక్షణ చూపిస్తాను అంటున్నాడు. నా యొక్క నిరీక్షణ, నా యొక్క మహిమలో అతను చేర్చుకుంటానంటాడు. నువ్వు కొద్ది దినములు శ్రమ కలుగు, అంతకు వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు ఆయన ప్రభు సెలవిస్తున్నాడు. ఇక వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.